అధ్యక్ష వహించిన గౌరవ సర్పంచ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న వివిధ శాఖ అధికారి వారికి, ప్రజలకు ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ముందుగా ఏంటంటే మనం ఇక్కడ ఈబీ రామ్జీ అనే ఒక పేరును మార్చడం జరిగింది. ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ మిషన్ గ్రామీణ అని చెప్పి మార్చడం జరిగింది కదా. దీనికి నేను ఈ వేదిక నుంచి ఆ పేరు మార్చడాన్ని ముందుగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రజల అభిప్రాయాన్ని, గ్రామీణ స్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని లేకుండా అటువంటి పేర్లు ఎందుకంటే ఒక చట్టబద్ధమైన సంక్షేమ చట్టాన్ని మార్చడాన్ని నేనైతే ఈ వేదిక నుంచి వ్యతిరేకిస్తున్నాను. అందుకు నేను దాన్ని స్వాగతించడానికి కూడా నా మనసు రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక చట్టాన్ని మార్చి మళ్ళీ దాన్ని పేరు మార్చి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఓన్లీ మన రాష్ట్రంలోనే 4,259 కోట్ల ఖర్చు ఓన్లీ పేర్లు మార్చి ఇంప్లిమెంట్ చేయడానికి. మరి ఇంత ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది ప్రజల్ని అభిప్రాయం లేకుండా అటువంటి పేర్లను మార్చడాన్ని నేనైతే ఈ గ్రామ సభలో దానికి కూడా నేను వ్యతిరేకంగానే తీర్మానం చేసి కనీసం మన పంచాయతీ నుంచైనా కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఒక సర్పంచ్ గారికి కూడా ఈ లెటర్ ఇవ్వాలని ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్నైతే నేను ఖండిస్తూ ఉన్నాను. అయితే 125 రోజులు పెంచింది. అదే చట్టాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేసి దాని యొక్క లోటుపాట్లు అనేది సర్దిద్ది ఇంకా ప్రజలకి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ అవ్వేలాగా చేయాలి తప్ప కానీ పేర్లు మార్చడం వల్ల ఎంత డబ్బు వృధా అవుతుందనేది ఒకసారి తెలియదు. ఇది ఓన్లీ మన రాష్ట్రంలోనే. అలాంటిది మన దేశంలో 29 రాష్ట్రాల వరకు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాల్లో కూడా అది దేశవైడ్గా ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఎంత నష్టాన్ని పూడ్చిపెడుతుందో చూడండి. అది ప్రజాధనం కాదా? అందుకు ప్రజలందరూ కూడా ఎందుకంటే రేపటి రోజున ఇదే ఏకపక్ష నిర్ణయంతో మన భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తే అప్పుడు నష్టం జరిగేది ఎవరికి? మనందరికీ కాదా? అందుకు ఈ వైఖరిగా నేనైతే ఖండిస్తూ ఉన్నాను. తర్వాత మన పంచాయతీలో మైనింగ్ ఇక్కడ అడ్డుకున్నాం, మళ్ళీ ఇంకో దగ్గర వాళ్ళకి కన్ను పడుతూనే ఉంది. మైనింగ్కి ప్రధానంగా ప్రతి ఒక్క మైనింగ్ దాడికి ఇంతడ పంచాయతీ మీద కన్ను పడ్డట్టుంది. దానికైతే నేను నా ముక్త కంఠంతో ప్రజల తరపున అడ్డుకోవడానికి నేను ముందే ఉంటానని ఈ గ్రామసభ ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలలో కొద్దిగా ఆలోచించండి. అటువంటి దానికి మనం ప్రజలవని ఇక్కడ మన పంచాయతీలో ఉండే నాయకులు కానీ, సర్పంచ్ గారు, అలాగే పాలకవర్గ సభ్యులందరూ కూడా నేను తెలియజేసేది ఒకటే, దాన్ని స్వాగతించడం వల్ల చాలా నష్టాన్ని అంటే మనకి జరిగే అభివృద్ధి కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని నేనైతే తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి దానికి సహకరించవద్దని నేనైతే పాలకవర్గ సభ్యులుగా తెలియజేస్తున్నాను. అలాగే పేదవాళ్ళకి కూడా. ఎందుకంటే మనకి ఇంత స్వచ్ఛమైన ప్రకృతి మన పూర్వీకులు ఎప్పటి నుంచో దాన్ని కాపాడడం వల్ల ఈరోజు మనం దాని ఫలాన్ని మనం పొందుతున్నాం. ఆ ప్రకృతిని కూడా భవిష్యత్ తరాలకు అందివ్వాలంటే మనం ఇక్కడ ఉండే వనరులను, సహజ వనరులను మనం కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అటువంటి జోలికి ఎవరు కూడా ప్రజలవని నాయకులవని దానికి సహకరించవద్దని నేను తెలియజేస్తున్నాను. ఒకప్పుడు అలా జరిగిన అడ్డుకోవడంలో నేను ప్రజల పక్షాన ఉండి పోరాడడానికి నేను సిద్ధంగా ఉంటానని ఈ సభ వేదికగా తెలియజేస్తున్నాను. అలాగే
ఇంకోటి ఈ వేదిక మీదనే మనకి చాలామంది కుటుంబంలో నేను కుటుంబ పోషకులు చాలామంది మరణిస్తున్నారు. ఆ మరణించిన వ్యక్తికి గతంలో గత గవర్నమెంట్లో అంటే జీవిత బీమాగా ఉండేది. ఆ బీమాను ఇప్పటికి కూడా సైట్లో వెల్ఫేర్ మేడం ఏమైనా రెవెన్యూవల్ చేశారా? ఇప్పటికీ గత గవర్నమెంట్దే ఉంది కనుక వెంటనే గవర్నమెంట్ ఏదైతే వ్యక్తిగత జీవిత బీమాను పునరుద్ధరించి మళ్ళీ ప్రజలకు అది కల్పించాలని నేను ఆ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాను. తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటే సకాలంలో ఇంటి పన్ను కూడా చెల్లించండి. ఎందుకంటే ఇంటి పన్ను అనేది మనకు అది అక్కడ ట్యాక్సెస్ ఉంటాయి. ఆ ట్యాక్సెస్ పలానా దానికని ఉంటుంది. కానీ దానివల్ల మాకు ఇక్కడ జరగట్లేదు అని అంటున్నాం. కానీ మెయిన్గా మనకు వచ్చేది జనరల్ ఫండ్ కింద ఎక్కువగా ఆ ఇంటి పన్ను నుంచే దాంట్లో నుంచే మనకి జనరల్ ఫండ్ అనేది ఇస్తారు. అది మళ్ళీ మన పంచాయతీ అభివృద్ధికి ఎంతో తోడ్పాటుని అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇంటి పన్ను అనేది చెల్లించాలని కోరుతూ ఉన్నాను. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా మన వాళ్ళు ప్రస్తావించారు. అలాగే హౌసింగ్ గతంలో శాంక్షన్ అయిన హౌసింగ్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి కదా, వాటి మీద కూడా నేనైతే ఖచ్చితంగా దాన్ని పీజీఆర్ఎస్లో పెడతాను. తర్వాత స్ట్రీట్ లైట్స్ గురించి కూడా గత వారంలో వచ్చి మాట్లాడడం జరిగింది. సర్పంచ్ గారు, సెక్రటరీ గారు మేమంతా కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. ఈ పండగ ముందే వాటిని వేయించేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే ఇండెంట్ వాళ్ళు ఇచ్చారు కానీ ఇంకా తెప్పించలేదు, అందుకు ఇంకా వేయించలేదని చెప్పి అన్నారు. ఒకసారి అది స్పీడప్ చేయించి అన్ని గ్రామాలకు కూడా సకాలంలో స్ట్రీట్ లైట్స్ వెలిగేలాగా మేమైతే చర్యలు తీసుకుంటాము. తర్వాత ఒకప్పుడు ఏమైనా మీ గ్రామంలో ఏమైనా వాటర్ సమస్యలు కానీ ఇలాంటి కరెంటు సమస్యలు ఏమైనా ఉంటే మనకు అర్జున్ ఉన్నారు, అతనికి చెప్తే ఇక్కడ ఏమైనా బల్బ్స్ ఉంటాయి కదా మళ్ళీ రీప్లేస్మెంట్ వేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకైనా మాకైనా నేరుగా తెలియజేయవచ్చు. ఇంకా అందుకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటి మీద ఆల్రెడీగా ప్రస్తావించారు కాబట్టి ఇంకా ప్రస్తావించదలుచుకోలేదు. ఓకే, నేను ఇంతటితో ముగిస్తున్నాను. అదే ఇప్పిస్తామన్నారు కదా, స్ట్రీట్ లైట్స్ రావాలి, స్టాక్ లేదు కదా. గతంలో